నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. 3 దేశాలు మక్కాలో సమావేశమయ్యాయి, త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. కారణం ఏంటో తెలియదు, ఎందుకు కలిశారో తెలియదు, ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. దీనికి 3 అవకరాలున్న 3 దేశాలు ఒక చోట చేరాయంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉపద్రవానికి సంబంధించిన సంకేతమే కనిపిస్తుంది. కాస్తో కూస్తో కన్సిడరేషన్లోకి తీసుకోదగిన దేశం ఒకటే ఉంది, సౌదీ. మిగిలిన 2కి వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. పాకిస్తాన్ దగ్గర పైసలు లేవు, టర్కీ దగ్గర అరాచకం ఉంది, సౌదీకి ఏమో అవసరం పడింది. ఎందుకంటే ఇరాన్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనే భయంతో వాళ్ళు త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే హూతీల దాడి జరిగింది. ఒక దేశం మీద దాడి జరిగితే మిగిలిన 2 కూడా వచ్చి సపోర్ట్ రావాలి. అంటే ఒక రకంగా నాటో దేశాలు, ఇస్లామిక్ సున్నీ నాటో దేశాలు అని అనుకోవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రపోజల్ మన కార్యరూపం దాల్చిన 24 గంటల్లోనే ఆ ఎక్సర్సైజ్ ఫ్యూటైల్ అని తేలిపోయింది కదా. భవిష్యత్తులో నిజంగా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా, భరోసాగా నిలబడే సూచన ఏమన్నా కనిపిస్తోందండి? సో వాసు గారు, మీరు ఇందాక అన్నారు యాక్చువల్లీ 3 త్రైపాక్షిక రక్షణ ఒప్పందం అని, 3 దేశాల కూటమి. యాక్చువల్లీ 2 దేశాల కూటమి ఆల్రెడీ ఉంది ఇంతకుముందు, పాకిస్తాన్కి సౌదీకి మధ్య సేమ్ ఫ్రేమ్వర్క్లోనే అది కూడా వచ్చింది. ఇప్పుడు దాంట్లో టర్కీ కూడా చేరింది. ఈ టర్కీ అండ్ పాకిస్తాన్, సౌదీ అరేబియా 3 దేశాధినేతలు కలిసి ఈ ఒప్పందం మీద సంతకం చేసిన వేదిక మక్కా. సౌదీ రియాద్లో జరగలేదు, ఇది మక్కాలో జరిగింది. సో మక్కా అంటే ఏంటి? ఇస్లాంకి చాలా పవిత్రమైనటువంటి భూమిగా మక్కా అని మనం చెప్తాం. సో మక్కాలో జరిగింది కాబట్టి ఇది ఇస్లామిక్ నేటో తరహా ఒక ఒప్పందము అనేది అందరూ మాట్లాడుతున్నది. ఇస్లామిక్ నేటో తరహా అంటే నేటోకు ఉన్నటువంటి మేజర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇప్పుడు అమెరికా లేదంటే యూరోపియన్ దేశాలు, వీళ్ళకి మధ్య ఉన్నటువంటి కూటమిలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే కనుక, ఏ దేశం మీద దాడి జరిగినా అన్ని దేశాలు తమపై దాడి జరిగినట్టుగానే భావించి యుద్ధరంగంలోకి దిగాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం. సో నేటో అంటేనే ఇప్పుడు అమెరికా మీద దాడి చేస్తే మిగతా అన్ని దేశాలు కలిసి రావాలి, నేటో కూటమిలో ఉన్న దేశాలన్నీ కావాలి. ఒకవేళ యూరోపియన్ దేశాల్లో ఏదైనా ఒక నేటో కూటమిలో ఉన్న ఒక దేశం మీద దాడి చేస్తే అమెరికా కూడా రావాలి యుద్ధంలోకి. సో మీరు యుద్ధం చేయాలనుకున్నా చేయలేకపోయినా మీ సొంత అభిప్రాయాలతో సంబంధం లేదు, నేటో కూటమిలోకి అందరూ రావాలి. కానీ నిజంగా నేటో ఏదైతే అనుకుందో యుద్ధ రంగంలోకి అందరూ రావాలన్నటువంటి ఏ స్ఫూర్తితోటైతే నేటో ఏర్పడిందో ఆ స్ఫూర్తి ఈరోజు ఆల్రెడీ డైల్యూట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇరాన్ వార్లోనే మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ ఎంత మొత్తుకున్నా ఒక్క నేటోలో ఉన్నటువంటి ఏ దేశము కూడా రాలేదు రంగంలో. శాపనార్థాలు పెట్టాడు, మీరు కావర్డ్స్ అన్నాడు, మీకు అసలు పిరికి పందలు అన్నాడు, ఎన్ని మాట్లాడినా కానీ ఇరాన్ పైన యుద్ధానికి నేటో దేశాల ఎవరు కూడా రాలే. దాన్ని ఏమనొచ్చు అంటే, ఈ నేటో దేశమైనటువంటి అమెరికా అగ్రెషన్ తోటి వీళ్ళు ఫస్ట్ ఇరాన్ మీద దాడి చేశారు. సో ఇరాన్ ప్రతి దాడి చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా రావాలి కదా. ఈవెన్ దీంట్లో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైప్రస్ మీద ఒక అటాక్ జరిగింది, టర్కీ మీద ఒక అటాక్ జరిగింది. సైప్రస్లో యూకే బేస్లు ఉంటాయి, మిలిటరీ బేస్లు ఉంటాయి. సో యూకే మీద దాడి జరిగినట్టే, అది ఇరానే దాడి చేసింది అన్నట్టుగా. టర్కీ మీద కొన్ని డ్రోన్స్ తోటి కొట్టారు, అండ్ యుఎస్ మిలిటరీ బేసెస్ మీద ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు ఇరాన్. బట్ అయినప్పటికీ కూడా, అంటే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ నిజంగానే ఇరాన్ దాడి చేసిందా తర్వాత కానీ ఇరాన్ టర్కీ మీద దాడి చేయలేదని చెప్పేసి ఇరాన్ ప్రకటించినప్పటికీ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని మనకు తెలుసు. ఫాల్స్ ఫ్లాగ్ అంటే ఏంటి? వీళ్ళందరినీ రంగంలోకి దింపాలనంటే వీళ్ళ మీద దాడి జరగాలి. సో అది ఇజ్రాయెల్ చేసిందా, అమెరికా చేసిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఏ యూరోపియన్ దేశం, ముఖ్యంగా నేటోలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎవరూ కూడా ఇరాన్ పైన దాడికి రాలేదు సరికదా. హార్ముజ్లో కూడా వాళ్ళ షిప్మెంట్స్ని వాళ్ళు బయటకు తీసుకురావడం కూడా వాళ్ళు వార్షిప్స్ డిప్లాయ్ చేస్తున్నామన్నారు, కానీ పూర్తి స్థాయిలో రాలే. ఓకే, అంటే అర్థం ఏంటి? నేటో స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరు స్పందించలేదు ఇరాన్ యుద్ధం టైంలోనే. అదే సమయంలో ఇప్పుడు అదే ఇరాన్ యుద్ధం జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు ఇస్లామిక్ నేటో అనే ఒక మాట మళ్ళీ ఒకటి ఉద్భవించింది. సరే, ఇస్లామిక్ నేటోనా, ఇది సున్నీ నేటోనా? రెండో ప్రశ్న. ఎందుకంటే ఎవరికి అగేన్స్ట్గా మీరు తయారవుతున్నారు? ఇస్లామిక్ అయితే కనుక మొత్తం ఈవెన్ షియాలు కూడా రావాలి కదా. ఇప్పుడు ఈవెన్ ఇరాన్ కూడా ఇందులో ఉండాలి. మరి ఇస్లామిక్ నేటో అయితే ఇరాన్ లేదు అంటే షియాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కూటమి. ఒకవేళ షియాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సున్నీ కూటమి అయితే కనుక మరి సున్నీ కూటమిలో యుఏఈ ఎందుకు లేదు, ఒమన్ ఎందుకు లేదు? ఈ 2 ఉన్నాయి, వ్యాలిడ్ క్వశ్చన్స్ ఈ 2 కూడా. సో సున్నీ కూటమి అయితే కనుక మరి ఈ 2 దేశాలు లేవు. యుఏఈ భారతదేశంతో ఒప్పందాలు చేసుకుంటోంది, ఒమన్ భారతదేశంతో ఒప్పందాలు చేసుకుంటోంది. సౌదీతో మనకి ట్రేడ్ కూడా ఉంది కదా సార్. ఎస్. ఇంకొకటి, సరే పోనీ ఇవన్నీ కాదు, అసలు ఇస్లామిక్ కాదు, సున్నీ కాదు,
ఇది ఎవరికో అగేన్స్ట్గా కూటమి అనుకుంటే కనుక, ఇదివరకు అంతా కూడా గల్ఫ్ దేశాలందరికీ కూడా కామన్ శత్రువు, ఉమ్మడి శత్రువు ఎవరు అని అంటే కనుక ఇజ్రాయెల్ ఉండేది. పోనీ ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా కొట్లాడుతున్నారా వెళ్ళు అని అంటే కనుక, ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా కొట్లాడే పరిస్థితి, మేమందరం కలిసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతాము, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడింది అనుకున్నా, ఇంకోవైపు యుఏఈ ఇజ్రాయెల్ మధ్య చాలా మంచి ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళు ఐరన్ డోమ్ ఇచ్చారు కదండి, ఐరన్ డోమ్ ఇచ్చారు యుఏఈకి. సో ఇప్పుడు ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉంది దీనిలో, దీని పక్కన పెడితే ఎవరైతే రెండు శత్రువు మిత్రుడు అని అంటారు, రైట్, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోనే చూద్దాం. ఇరాన్ ఒకవైపు ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ రెండి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి అస్సలు పడదు. ఇప్పుడు ఈ ఇస్లామిక్ దేశాలు ఇరాన్ వైపు లేవు. ఇరాన్ ఇప్పుడు ఈ సౌదీ మీద, లేకపోతే హౌతీలు నిన్ననే దాడి చేశారు. హౌతీలు వన్ డే కరెక్ట్గా అక్కడ ఈ మక్కాలో ఒప్పందం జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే హౌతీలు సౌదీలోని ముఖ్యమైనటువంటి ఆయిల్ రిఫైనరీ, ఆరామ్కోకి సంబంధించినటువంటి రిఫైనరీ మీద దాడి చేశారు, కొట్టారు. సో హౌతీలకి పక్కన ఉన్నటువంటి యెమెన్లోని హౌతీలకి సౌదీకి కొట్లాట నడుస్తుంది. యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకి ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి పడదు, పోనీ ఇజ్రాయెల్కి సౌదీకి పడదు, లేదా టర్కీకి పాకిస్తాన్కి పడదు. సో కిచిడి లాగా ఉందన్నమాట. ఎవరికి శత్రువు, ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరికి అగేన్స్ట్గా ఎవరు కూటమి ఏర్పాటు చేస్తున్నారు, కన్ఫ్యూజన్. ఇంకో గొడవ ఏంటంటే, ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగానే ఈ కూటమి ఫామ్ అయింది అనుకుంటే, అనుకుందాం, ఇరాన్కి వ్యతిరేకంగానే కూటమి ఫామ్ అయింది అనుకుందాం. లైక్ పాకిస్తాన్ కానీ ఇప్పుడు సౌదీ అరేబియా మీద అటాక్ చేశారండి, ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ అటాక్ చేస్తే సరే హౌతీలు అటాక్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ రెండు హౌతీల మీద దాడి చేస్తాయా? హౌతీలకు డబ్బు ఇస్తున్నది ఎవరు? ఇరాన్. ఇరాన్కి మిజైల్స్ డబ్బులు ఇస్తున్నది ఎవరు? చైనా. ఎవరికి ఇస్తోంది? పాకిస్తాన్కి ఇస్తోంది. సో ఎవరికి అగేన్స్ట్గా మీరు కొట్లాడతారు? చైనానే కదా వెనకాల ఉన్నది. శత్రువు ఎవరో తెలియకుండా వాళ్ళు సమావేశం అయ్యి ఒప్పందం చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇరాన్కి శాటిలైట్ టెక్నాలజీ ఇస్తున్నది ఎవరు? చైనా. ఆ శాటిలైట్ టెక్నాలజీని పెట్టుకుని ప్రిసైజ్ అటాక్స్ చేస్తోంది ఇరాన్. ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా ప్రిసిషన్ పెరిగిందంట. రష్యా కానీ చైనా ఇస్తున్న టెక్నాలజీ తోటి. సో మొన్న మిలిటరీ బేస్ల మీద, యుఎస్ బేస్ మీద దాడి చేస్తే 4 చచ్చిపోయారు యుఎస్ సైనికులు. సో అంటే వాళ్ళు ప్రిసిషన్తో కొడుతున్నారు. దానికి టెక్నాలజీ ఇస్తున్నది చైనా, అదే టెక్నాలజీ పాకిస్తాన్కి ఇస్తోంది. ఆ పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా వాడుతోంది, మళ్ళీ అదే పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా వాడుతుందా? సో ఇదంతా ఎట్లుందంటే, అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది ఇస్లామిక్ నేటో, సున్నీ నేటో ఇవన్నీ కరెక్టే. మక్కాలోనే అది పెట్టాలి అని అంటే దాని అర్థం కూడా అదే. మక్కా నుంచి ఎందుకు ఆ వేదికగా చేసుకొని డిఫెన్స్ ఒప్పందం చేసుకున్నారు అని అంటే, మేబీ ఇది ఒక మా ఇస్లామిక్ యూనిటీకి నిదర్శనము అని చెప్పే ప్రయత్నమే దాన్ని చేస్తుండొచ్చు. ఇస్లామిక్ యూనిటీ అయితే కూడా ఇంకో గొడవ ఉంది వాసు గారు. ఏంటి అని అంటే, ఇప్పుడు సౌదీ ఉంది, సౌదీలో మక్కా మదీనా సౌదీలోనే ఉన్నాయి. బికాస్ సౌదీ కింగ్స్ ఎవరైనా కానీ, అక్కడ సౌదీలో పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైనా కానీ, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఎస్ దగ్గర నుంచి అందరూ కూడా అసలు ఇస్లామిక్ టేకేదారులం మేమే అనేది సౌదీ చెప్పే మాట. మిగతా ఏ దేశాల్లోని ముస్లిమ్స్ని కూడా వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్గా చూడవాడు. ఒప్పుకోడుగా టర్కీ వాడు, నేను ఖలీఫా అంటాడు కదా. వీళ్ళు అందుకే చెప్తున్నాను నేను. ఫస్ట్ సౌదీ ఏమో మా దగ్గరే మక్కా మదీనా ఉంది, మేము చాలా ప్యూర్, మేము చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్తారు. ఈవెన్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళందరినీ తరిమేశారు. మీరు ఇక్కడ మా ప్రెమిసెస్ని కలుషితం చేస్తున్నారో వాళ్ళని తరిమేశారు సౌదీనే. ఇప్పుడు అదే పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. ఇంకోవైపు సౌదీ మేమే ఇస్లాంకి టేకేదారులం అంటారు. ఇటు టర్కీ మీరు ఇందాకన్నా ఎర్డోగాన్ నేనే ఖలీఫ్ని అంటాడు. నిజంగా ఇస్లామిక్ టేకేదారులు ఎవరు? టర్కీయా సౌదీయా తేల్చుకోవాలి వాళ్ళిద్దరే. ఇద్దరు కలిసి కూటమి అంటున్నారు. మళ్ళీ అందులో ఇప్పుడు ఈ అసీం మునీర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఖాజా ఆసిఫ్లు, లేకపోతే ఇప్పుడు నిన్ననే ఏదో ఒక వాళ్ళ డీజీఐఎస్పీఆర్ ఉన్నాడు కదా, ఆడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి. ఏంటి అని అంటే కనుక చాలా ఆశ్చర్యం, ఇది చాలా నవ్వు తెప్పించేది అనమాట నిజంగా చెప్పానంటే. లాఫబుల్ స్టేట్మెంట్. ఏంటి అని అంటే వాడు ఏమంటాడంటే, తాలిబాన్లు ఉన్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, అసలు మన ఖురాన్ ప్రకారము కాఫిర్ల సాయం తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తోంది. ఖురాన్ చెప్తోంది కాఫిర్ల సాయం తీసుకోవద్దని. కానీ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ కాఫిర్లకు మాకు ఒకటే డిఎన్ఏ ఉంది అని చెప్తున్నారని తాలిబాన్ మంత్రి భారతదేశానికి వచ్చినప్పుడు చెప్పాడు, మన ఇద్దరిది ఒకటే డిఎన్ఏ అని. సో వీళ్ళు కాఫిర్ల సాయం తీసుకుంటున్నారు అంటాడు. కాఫిర్ అంటే భారత్ సాయం తీసుకుంటున్నారు. అదే కదండి, కాందహార్ ఒకప్పుడు భారతదేశమే కదా. ఒకప్పుడు భారతదేశం కదా. కరెక్ట్ గాంధార దేశం. అంటే వాడనే మాట ఏంటంటే కాఫిర్ల దగ్గర నుంచి సాయం తీసుకుంటున్నారు, వీళ్ళు ఇస్లాంకి విరుద్ధ
అసలు ఈ తాలిబాన్లు నిజమైన ఇస్లామిక్ వాదులు కానే కాదు అని చెప్పేసి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. లిటరల్లీ ఇమీడియట్ క్వశ్చన్, కాఫీర్ల నుంచి సాయం తీసుకుంటున్నారు అంటున్నారు కదా, మరి అమెరికా నుంచి ఎందుకు తీసుకుంటున్నారు ఫైటర్ జెట్లు? అమెరికా ఏమైనా ఇస్లామిక్ దేశమా? ప్యూర్ క్రిస్టియన్ దేశం. పోనీ నిజంగానే అల్లే కితాబ్ అనేది అంటారు, వాళ్ళ ఒకటే బుక్ను నమ్మే వాళ్ళందరూ ఒకటి అనేది అంటారు, అబ్రహామిక్ రిలీజియన్స్ ఒకటే అనుకుందాం మనం. అప్పుడు అనుకుందాం క్రిస్టియానిటీ లేకపోతే జూస్ లేకపోతే ఇస్లాము ఇవన్నీ కూడా సేమ్ దాని నుంచే వచ్చాయి అనుకుందాం. ఓకే, దాన్ని వదిలేద్దాం. మరి చైనా నుంచి ఎట్లా తీసుకున్నారు టెక్నాలజీ? ఆడ అసలు మసీదుల్లే కూల్చేస్తున్నాడు కదా, అక్కడ అసలు ఇస్లామిక్ పేర్లే పెట్టుకోవడం నిషిద్ధం కదా. మనమే మాట్లాడాం కదా ఇదివరకు, మహమ్మద్ అనే పేరే పెట్టుకోకూడదు. సో అట్లాంటి చైనాతోటి నువ్వు సపోర్ట్ తీసుకోవచ్చు, చైనా నుంచి నిధులు తీసుకోవచ్చు, చైనా నుంచి ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా సరే వారికి సంబంధించిన అన్ని వాడచ్చు. బట్ చైనా నుంచి సాయం తీసుకోవడం కాఫీర్లు కాదు, చైనా కాఫీర్ కాదు, హిందువులు కాఫీర్ వీడి దృష్టిలో. అంటే ఎంత అదిగా అంతకుమించి ఏం చెప్పలేము వాళ్ళని. సరే, నెక్స్ట్ అంశం దీంట్లోకి వద్దాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో పాకిస్తాన్ నిజంగానే సౌదీ ఇప్పుడు ఉంది, పాకిస్తాన్కి ఏంటి ఇప్పుడు అవసరము? ఒకవేళ భారత్ కనుక రేపు పొద్దున దాడి చేస్తే సౌదీ టర్కీ రెండు రంగంలోకి దిగుతాయనేది వాడి లెక్క. బికాజ్ వాళ్ళకి మేజర్ టార్గెట్ భారతదేశమే, పాకిస్తాన్కు ఉన్న మేజర్ శత్రువు భారతదేశమే. బికాజ్ భారతదేశపు మీద హేట్రేడ్ తోటే పాకిస్తాన్ నడుస్తోంది. సో రేపు పొద్దున ఏదైనా పిచ్చి పని చేస్తే, ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం మళ్ళీ ఈసారి గట్టి దెబ్బ కొడతాం. ఆపరేషన్ సింధూర్లు మనం అన్ని చూసాం ఇప్పటిదాకా, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, సింధూర్లు, ఏది కొట్టినా వాడు నడ్డి విరిచేటట్టు కొడుతుంటే ఇప్పుడు ఆ సౌదీ అండ్ టర్కీ కూడా రంగంలోకి దిగాలనేది వాడి ఉద్దేశం. ఒకవేళ అదే ఉద్దేశం అయితే కనుక టర్కీ ఆల్రెడీ ఇంతకుముందు రంగంలోకి దిగింది. ఒక రకంగా పాకిస్తాన్ బాధ ప్రపంచం బాధ కావాలి, అది అదే ముఖ్యంగా ఇస్లామిక్ బాధ కావాలి అంతే. సో ఇప్పుడు టర్కీ ఆల్రెడీ మొన్న రంగంలోకి దిగింది, టర్కీ డ్రోన్లను కూడా కొట్టేశాం మనం. ఇవాళ టర్కీ రంగంలోకి దిగితే అర్మేనియాతో కొట్టిస్తాం మనం. అర్మేనియాకి మనం ఇస్తున్నాం కాబట్టి మనం ఇస్తున్నాం. సో టర్కీని నిలువరించడం పెద్ద కష్టం కాదు మనకి. సో కాకపోతే ఏంటంటే టర్కీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది వీళ్ళ దగ్గర. సో చాలా ఉంది, చాలా వరకు వాళ్ళ ఎక్విప్మెంట్, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో బాగానే పనిచేసాయి. బట్ మన దగ్గర మనం దానికి 3 10 మనం ఆల్రెడీ ఎక్విప్ అయ్యాం. ఇప్పుడు సౌదీ రంగంలోకి దిగుతుంది, ఇది అసలు ప్రశ్న. టర్కీ రంగంలోకి దిగింది, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. పాకిస్తాన్ భారత్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ కూడా వాళ్ళకి రెస్క్యూ చేయడానికి వచ్చింది, వాళ్ళు రంగంలోకి దిగారు, మనం వాళ్ళని నిలువరించగలిగాం. బట్ ద పాయింట్ ఈజ్ సౌదీ దిగుతుందా? ఇక్కడ క్వశ్చన్, సౌదీ నిజంగా ఎంత మేర దిగుతుంది అనేది మేజర్ ప్రశ్న. దీని మీద ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే సౌదీ ఇంకెవడి యుద్ధంలోకి రాదు, ఇది ట్రాక్ రికార్డ్ వాళ్ళది చాలా సంవత్సరాలుగా. ఇవాళ వాళ్ళు చేసేది కూడా ఏంటంటే సౌదీ రెస్క్యూ కోసమని పాకిస్తాన్ని వాడుకోవాలనుకుంటే, కిరాయి సైన్యం పాకిస్తాన్ది వీళ్ళకి కావాలి సౌదీకి. అంతేగాని సౌదీ సైన్యాన్ని పంపించేదో కొట్టాలంటే సౌదీ దగ్గర అంత పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు, అమెరికాకు సంబంధించిన ఎక్విప్మెంట్లు ఉన్నాయి, అవి ఏదో తేలిపోయినాయి మనకు మొన్ననే తెలుసు. లాస్ట్కు హౌతీలు కూడా అరామ్కో మీద కొట్టగలుగుతున్నారంటే ఆమె భారతదేశం ఏం చేతులు ముడుచుకొని కూర్చోదు, సౌదీ అనుకుంటే. సో మనం వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ వెరీ ప్రిపేర్డ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక టర్కీ, నేటో అన్నాం కాబట్టి అసలు నేటో దేశం టర్కీ ఆల్రెడీ నేటోలో ఉన్న దేశం టర్కీ, నేటో వన్లో ఉన్న దేశం. నేటో నుంచి టర్కీని బయటకు పంపించాలని ఆల్రెడీ లాబింగ్ జరుగుతోంది. యూరోపియన్ దేశాలందరూ కూడా లాబీ చేస్తున్నారు ఆల్రెడీ టర్కీని బయటకు పంపించాలని. ముఖ్యంగా ఇజ్రాయెల్ వర్క్ చేస్తుంది. సార్, నాకు మనం మిథాలజీ పౌరాణిక గాథల్లోకి వెళ్తే ఈ అమృతం పంచేప్పుడు దేవతల వైపు వచ్చి కూర్చున్న రాహుకేతువుల్లాగా ఈ నేటో దేశాల్లో వచ్చి కూర్చున్నారు, బలవంతంగా వచ్చి కూర్చున్నారు, అలాగే కనిపిస్తుంది. ఏదో రంగం బయటికి పంపించేస్తారుగా. ఎర్డోగాన్ కంటే ముందు కొంత వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది టర్కీలో. ఆ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వాడు కొంచెం అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. బట్ వెన్ ఎర్డోగాన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పైత్యం పెరిగింది. సో పైత్యం పెరిగి ఈ పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నారు. ఎలాంటి కంట్రీ సార్ అది? ఇస్తాంబుల్ ఈ రోజుకి గొప్ప పర్యాటక కేంద్రం. కరెక్ట్. చాలా అసలు మన సినిమా ఇండస్ట్రీ చాలా వరకు అక్కడే వెళ్తారు, అక్కడే చేసేవాళ్ళు. బట్ ఎర్డోగాన్ వచ్చిన తర్వాత వాడు ఖలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఎట్లా అంటే ఒక క్రేజీ అయిపోయాడు అనమాట. ఇక నేనే నియంతలాగా నేనే ఎక్కువ చేస్తాను అదండి. అప్పటి నుంచి నేటో నుంచి మెల్లిగా పక్కకి జరుపుతున్నారు. టర్కీని మెల్లిగా బయటకు రావచ్చు కూడా టర్కీ. సో వాడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాడు అనేది ఇంకో అంశం. అవును, ఇంకో కీలకమైన అంశం ఉంది ఇందులో వాసు గారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ చూస్తే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోనే ఎవడికి క్లారిటీ ఉంది. ఇప్పుడు యుఏఈకి సౌదీకి పడట్లే, ఓకే, అండ్ యమన్లో ఉన్న హౌతీలు సౌదీ మీద దాడి చేస్తున్నారు, ఓకే. అటు ఒమన్ వీళ్ళెవరిని నమ్మే పరిస్థితిలో లేదు. ఒమన్ ఏం చేస్తుంది తెలుసా మీకు? ఇప్పుడు ఇంకా చాలా ఆశ్చర్యమైన విషయం, ఈ వారం రోజుల్లో జరుగుతున్న పరిణామం. ఒమన్, ఇరాన్ 2 దేశాలు కలిసి చర్చలు జరుపుకుంటున్నాయి. దేని గురించి అంటే హార్మూజ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలని.
ఇప్పుడు ఒక ఇరాన్ కాదు హర్ముజ్ కంట్రోల్ చేయడం, హర్ముజ్లో ఒమన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటోంది ఇప్పుడు. ఎందుకంటే ఒమన్కి ఎక్కువ ఉంది. ఆ లాస్ట్ టిప్ ఉంటుంది చూసారా, నార్దర్న్ టిప్ ఆఫ్ హార్మోజ్ ఉంది కదా, హార్మోజ్ ఆ మధ్యలో పైన ఇరాన్ ఉంటుంది, కింద ఒమన్ ఉంటుంది. ఒమన్ తీరమే అది నిజానికి. సో ఒమన్ అండ్ ఇరాన్ రెండూ కలిసి హార్మోజ్ని హార్మోజ్లో మూవ్మెంట్స్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, దీనికి టోల్ పెడదామా ఏం పెడదామా అనే విషయంలో ఈ రెండు దేశాలు చర్చించుకుంటున్నాయి. ఇంకో గొడవ ఏంటంటే ఇటు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. సదరన్ లెబనాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీని ఎలా తప్పించాలి, ప్రభుత్వానికి ఇరాన్కి లెబనాన్ ప్రభుత్వానికి వీళ్ళకి జరుగుతుంది. హిజ్బుల్లా మేబీ అది మళ్ళీ డిఫరెంట్ గా బిహేవ్ చేయొచ్చు. అంటే మీరు మళ్ళీ చూస్తే ఇజ్రాయెల్కి యుఏఈకి మధ్య సంబంధాలు బలపడ్డాయి. సో అంటే ఒక విపరీతమైన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళకి అసలు సంబంధం లేదు, వాడు నిజంగా శత్రువా మిత్రుడా అర్థం కాని ఒక స్థితుల్లో ఈ మూడు దేశాల కూటమి దేనికి పనికొస్తుంది అని అంటే సౌదీని ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది. అంతే. నాకు వేరే ఏం అనిపించట్లేదు. అంతే. సౌదీని ప్రొటెక్ట్ చేయడానికి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, సౌదీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టర్కీ దగ్గర మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంది, డ్రోన్లు గీన్లు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కిరాయి సైన్యం ఉంది. సో పాకిస్తాన్ దగ్గర ఉన్న కిరాయి సైన్యాన్ని, టర్కీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని సౌదీ వాడుకోవడానికి ఈ రెండు దేశాలని చేరదీసి మక్కాలో ఒక ప్రోగ్రామ్. మ్యాన్ పవర్, ఇంకోటి దగ్గర మెషిన్, ఇంకోటి దగ్గర మనీ. దట్స్ ఇట్. మనీ, మెషిన్, మ్యాన్ పవర్, M3. మరి అవతల H3 ఏం చేస్తారండి? హూతీస్ అండ్ హమాస్. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ చాలా కీలకం. ఈ మూడింటిని నడిపిస్తుంది ఇరాన్. అదే ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది చైనా. అంటే ఇక్కడ గొడవ అమెరికా వర్సెస్ చైనానా లేదా అమెరికా వర్సెస్ రష్యానా? బిగ్ గేమ్ ఆలోచిస్తే ఈ గేమ్లోకి మిగతా దేశాలు ఏవి ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు. ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎవరి అవసరాలు వాళ్ళే చూసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు మనము వీళ్ళ యుద్ధాన్ని, అంటే ఎదుటోడి యుద్ధాన్ని మనం చేస్తే చాలా కష్టం. నా సందేహం ఏంటంటే ఇప్పుడు ఇస్లామిక్ నాటో దేశాలైన ఈ మూడు ఒప్పందం చేసుకున్నాయి కదా, పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ. మరి అవే ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఈ మూడు దేశాలు ఎలా హ్యాండిల్ చేస్తాయి? H3ని ఎలా హ్యాండిల్ చేస్తాయి? ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్కి వస్తే ఇక్కడ కూడా అదే. ఇప్పుడు సౌదీ అరేబియా మొదటి నుంచి ఏం చేస్తూ వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు డబ్బులు ఇచ్చింది చాలా సందర్భాల్లో. ఈవెన్ సౌదీ నుంచి పోయిన వాడే ఒసామా బిన్ లాడెన్, మాకు తెలుసు. ఒసామా బిన్ లాడెన్ సౌదీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండదు కదా, మేజర్ కంపెనీ కదా, ఇక్కడ నుంచి పోయిన వాడే కదా, పాకిస్తాన్లో చేసింది. సో వాళ్ళకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వేరు, ఇది వేరు కాదు. మా వరకు రాకుంటే చాలు, మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇరాన్ మీద యుద్ధం జరిగేసరికి, ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత, ఇరాన్ మొత్తం ఛిద్రం అయిపోయిన తర్వాత, మేజర్గా ఇరాన్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ వచ్చిన తర్వాతనే, ఖమేనీ టైంలోనే తన ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు, తను నిలబడుతూ వచ్చాడు. బికాస్ ఇరాన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్స్ వస్తే, ఇస్లామిక్ దేశాల్లో ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఒక పాకిస్తాన్. సో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఎప్పుడు కూడా తను వీళ్ళందరినీ మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో నేను నీకు అవసరమైతాను ఎప్పుడైనా కానీ, లేకపోతే మీరు పాకిస్తాన్ ఎప్పుడు ఏం చెప్తుందండి, మా దగ్గర ఉండే టెర్రరిస్టులు మూకలు చాలా ఉన్నారు, లష్కర్ తైబాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఉంది ఇక్కడ, ఎప్పుడు మా దగ్గర నుంచి పాస్అవుట్లు అయ్యేటోళ్ళు లక్షల మంది వస్తూ ఉంటారు. సో ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఇఫ్ మమ్మల్ని కనుక మీరు పట్టించుకోకపోతే, అంటే ఎస్టాబ్లిష్మెంట్ని, అసీం మునీర్నో షహబాజ్ షరీఫ్నో ఇప్పుడున్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోతే, మమ్మల్ని కాపాడకపోతే, మమ్మల్ని రెస్క్యూ చేయకపోతే ఆ న్యూక్లియర్ వెపన్స్ టెర్రరిస్ట్ల చేతిలో పోతాయి, మీరు మీ ఇష్టం. ఇదే వాడు బెదిరించేది ఎప్పుడు కూడా. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా పోనీ అనుకుంటానే వస్తారు, అండ్ వాళ్ళని వాడుకుంటూ వస్తారు, అంతే. కిరాయిగా వాడుకుంటారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది, రండి మీరు వచ్చి ఇక్కడ చూడండి అని అంటాడు. సో ఇదివరకు కూడా అట్లాగే మక్కాలో ఒకసారి కూ జరిగింది. అంటే సౌదీ ప్రిన్స్కి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడి మక్కాలోనే ఒక పెద్ద చేసే ప్రయత్నం చేసినప్పుడు మక్కాలో రెస్క్యూ ఆపరేషన్ చేసింది పాకిస్తాన్ సైన్యము అండ్ సౌదీ కలిసి. ఎందుకంటే ముస్లిమ్సే పోవాలి లోపలికి మిగతా వాళ్ళు పోలేడానికి లేదు. సో ఇస్లాం కాబట్టి మేమే మీ దగ్గర లోపలికి రాగలుగుతాం. ఆ మక్కా ప్రెమిసెస్లో ఉన్నారు వాళ్ళు, లైక్ మన బింద్రన్ వాలే వీళ్ళందరూ కూడా గోల్డెన్ టెంపుల్లో ఉన్నట్టు అక్కడ మక్కా లోపల ఉండి ఒక కూ నిర్వహించే ప్రయత్నం చేశారు, దాని కంట్రోల్ మేమే చేస్తామని. అప్పుడు సౌదీ రాజ కుటుంబము
పాకిస్తాన్ సైన్యము అండ్ సౌదీ సైన్యము కలిసి లోపలికి వెళ్ళి ఆపరేషన్ నిర్వహించి దాన్ని మళ్ళీ విడుదల చేయగలిగారు. 70s లో జరిగింది. అవును. సో అప్పటి నుంచి చూస్తే కూడా కిరాయి సైన్యాన్ని పంపించడం పాకిస్తాన్కి అలవాటు. ఈవెన్ జార్డాన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ సైన్యం పంపించింది. జియావుల్ హక్ అనుకుంటాను అప్పుడు ఉన్నది, ఇజ్రాయెల్ జార్డాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా. సో అనేక సార్లు వీళ్ళు సైన్యాన్ని బయటకు పంపించడం. బట్ భారత్ ఎప్పుడు చేయలేదు. భారతదేశం ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు సైన్యాన్ని పంపిస్తామంటే వేరే దేశాల్లోకి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఆపరేషన్స్ ఏదైనా ఉంటేనే మన సైన్యం పోతారు. అంతేగాని ఒక దేశం కోసం మనం ఎప్పుడు పంపం. అందుకే మనం డిఫెన్స్ ఒప్పందాలు చేసుకోం మనం ఎప్పుడు కూడా. ఏ దేశంతో డిఫెన్స్ ఒప్పందాలంటే ఓన్లీ ట్రాన్సాక్షనల్ ఉంటాయి, సైన్యానికి సంబంధించినవి ఉండవు. ఓన్లీ ట్రేడ్ మాత్రమే. సో నా సైన్యాన్ని నీకు పంపిస్తాను, నీకు యుద్ధం వచ్చినా నేను రావాలి అంటే మన దగ్గర చాలా మంది మాట్లాడతారు, మనం కూడా ఇట్లా నేటో లాంటి దేశాల్లో జాయిన్ కావాలి, ఇంకో దాంట్లో జాయిన్ కావాలి, రేపు పొద్దున మనకు అందరు వస్తారంటే నో. దానివల్ల నష్టం లాభం కంటే కూడా ఎత్తికి రాసుకోవడం. ఎగ్జాక్ట్లీ నష్టం. ఎందుకు నష్టం అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్, అమెరికా ప్రతి 6 నెలలకోసారి యుద్ధం చేస్తుంది, ఎవరితో ఒకటితో యుద్ధం చేస్తుంది. ప్రతిసారి నా సైన్యాన్ని పంపించాలి. మనం ఎందుకు విలన్ అవ్వాలి? అవసరం లేదు. మనకు కావాల్సిందంటే మన ప్రొటెక్షన్ మనం చూసుకోగలిగితే. అండ్ ఇంకోటి ఏంటంటే మన యుద్ధం జరిగితే కనుక, భారతదేశంలో యుద్ధమే జరిగింది అనుకోండి, మన దగ్గర మౌంటైన్ వార్ఫేర్ ఉంటుందండి. అన్ని పర్వత ప్రాంతాల్లోనే యుద్ధం జరుగుతుంది. ఒకవేళ పర్వత ప్రాంతాల్లో యుద్ధం జరిగితే అమెరికా సైన్యం కూడా ఏమీ పీకలేదు ఇక్కడికి వచ్చి. బికాస్ వాడికి ఈ పర్వత శ్రేణుల్లో యుద్ధం చేయడం అనేది వాళ్ళ కళ, నిజంగా ఆట లేదు వాళ్ళకి. మనమే అలాస్కాలో వాళ్ళకి నేర్పిస్తాం. ఇరాన్లో ఎందుకు అమెరికన్ సైన్యం వెనకబడిపోయింది వాళ్ళకి తెలియదు. మైదాన ప్రాంతాల్లో యుద్ధాలు చేయగలరు కానీ, అందుకే వియత్నాంలో ఓడిపోయారు కదా వాళ్ళు. వియత్నాం పోయింది, తాలిబాన్ల మీద ఓడిపోయారు. ఎక్కడ ఓడిపోలేదు, సో వాళ్ళు మన అవసరానికి వస్తారు, అందుకోసం మనం ఒప్పందం చేసుకోవాలంటే అది ఫూలిష్నెస్. సో అది అక్కర్లేదు. మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం వరకు ఫైన్. బట్ వాడి యుద్ధాలన్నింటిలో మనము వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకోసం మనం డిఫెన్స్, ముఖ్యంగా ఈ మిలిటరీకి సంబంధించి మనం షేర్ చేసుకునేటువంటి ఒప్పందాలు ఎప్పుడు మనం సంతకం చేసుకోవాలి. ఫైన్. ఇప్పుడు ప్రస్తుతం ఈ సున్నీ నాటోనా, లేకపోతే ఇస్లామిక్ నాటోనా, ఇంకా చెప్పాలంటే ఈ 3 దేశాల నాటోనా, ఖలీఫ్ ఎవరో నిర్ధారించే నేటోనా, లేకపోతే టెర్రరిస్ట్ మూకల్ని పెంచి పోషించే నేటోనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, 3 దేశాల కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఎన్నో రోజులు ఉంటుందా, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఏం జరుగుతుంది, రేపు పొద్దున ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నిజంగానే అన్ని దేశాలు వస్తాయా? ఎందుకండి, ఆ కూటమి ఏర్పడిన 24 గంటల వ్యవధిలోనే హుతీస్ దాడి చేశారు, దానికి సమాధానం లేదు. అంతే. లేస్తే మనిషి ఎవడు లేవట్లేదు కదా, లేవడు. అంతే, లేస్తే మనిషిని గాను అని మీరు అంటారు కదా, లేస్తే మనిషిని గాను కానీ లేవాలి కదా. సో ఇది పరిస్థితి. చూద్దాం ఏమవుతుందో. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మొన్ననే ఒమన్ దేశానికి సంబంధించి భారత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ సిమ్యులేషన్ కానీ, మన ఫైటర్ జెట్స్ మనం వాడే విధానం ఉంటుంది చూసారా, ఈ ఫైటర్ పైలట్స్ ట్రైనింగ్ అంతా కూడా ఇవాళ ఒమన్లోని ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి భారతదేశంకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఏ రేంజ్ మనం ఎక్విప్ అయ్యామో మీరు చూడండి. ఒమన్ ఇదివరకు అంతా కూడా అమెరికా మీద డిపెండ్ అయ్యేది కదా. ఒమన్ కానీ గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా మీద డిపెండెన్సీ ఉండేది. అమెరికానే వాళ్ళకి లాజిస్టిక్స్ ఇచ్చేవాళ్ళు, అమెరికానే ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు, అమెరికానే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. యుఎస్ ఏది అడాప్ట్ చేసుకుంటే టెక్నాలజీ అది దాదాపుగా ఈ గల్ఫ్ దేశాల్లో సెక్యూరిటీ కోసం ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఆ దేశాలు బయటకు వస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. ఎన్నాళ్ళు అమెరికా అనేది డిపెండబుల్ కంట్రీ కాదు, నేషన్ కాదు అనేది అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ డిపెండబుల్ అయినా కూడా వాటిది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, నెంబర్ 1. నెంబర్ 2, అది కూడా తేలిపోయింది మొన్న. ఇంత కాస్ట్లీ పేట్రియాట్ మిసైల్స్ అవి పెట్టుకున్నారు. థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఎగిరిపోయినాయి కదా, అన్ని ఎగిరిపోయినాయి. సో వాళ్ళకు ఆల్టర్నేట్స్ కావాలి. అందుకే యుఏఈ ఆకాష్ తీర్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఒమన్ ఫైటర్ జెట్స్కి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నామనంటే సింపుల్ అండి. మొన్న మన అభినందన్ వర్ధమాన్ గారిది మన ఇష్యూ మనకు తెలుసు కదా. F-16 పైలట్ అటువైపు పాకిస్తాన్లో ఉంటే మనవాడు మిగ్ ఫైటర్ జెట్ తీసుకొని F-16 కూల్చేశాడు. అండ్ అభినందన్ వర్ధమాన్ అంటే మన దగ్గర ఉన్నాయి కూడా జుగాడ్, చాలా అంటే మన ఎఫిషియంట్ సైనిక దళాలు మన దగ్గర ఉన్నాయి. అండ్ అందులోనూ ఆపరేషన్స్లో కంబాట్ ఆపరేషన్స్ ఎట్లా నిర్వహించాలి, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఎట్లా నిర్వహించాలి, అండ్ పైపెచ్చు ఫైటర్ జెట్స్ ద్వారా మనం ఎదుటిని ఎలా కొట్టగలగాలి, అండ్ ఆ ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి మళ్ళీ ప్రాణాలతో రిటర్న్ ఎలా రావాలి, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ మనం నిరూపించాం. సో ప్రిసిషన్ తో కూడినటువంటి అటాక్స్ ఎలా చేయవచ్చు. సో మనం చాలా ఎక్విప్ అవుతున్నాం, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా మనం ఎక్విప్ అవుతున్నాం. సో అందుకే ఇవాళ వేరే దేశాల మీద డిపెండెన్సీ కంటే మన దేశం మీద ఇవాళ ఒమన్ లాంటి దేశాలు చూస్తూ ఉన్నాయి, ఇటు యుఏఈ లాంటి దేశం చూస్తోంది.
అండ్ ఇజ్రాయెల్తో మనకున్న సంబంధం పెరిగింది. సో ఇప్పుడు అజిత్ దోవల్ గారు నాకు ఎంత అనిపిస్తుంది అంటే ఈ ఇస్లామిక్ నేటో ఇవన్నీ మనం మాట్లాడుతున్న టైంలోనే గత 1-2 నెలల్లోనే కనీసం ఆయన ఒక 5-6 సార్లు 3-4 నెలల వ్యవధిలోనే, అంటే ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత కనీసం ఒక 5-6 సార్లు ఆయన గల్ఫ్ దేశాలు తిరిగి వచ్చారు. అజిత్ దోవల్ అండ్ అటు జయశంకర్ గారు ఇద్దరు పదే పదే వెళ్తూ వస్తున్నారు. అండ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ MBSని కూడా కలిశారు అజిత్ దోవల్. అండ్ సౌదీ వాళ్ళతో చాలా రెగ్యులర్గా మనం టచ్లో ఉన్నాము, అండ్ UAEతో టచ్లో ఉన్నాము, యాజ్ వెల్ యాజ్ ఇరాన్తో మనం మాట్లాడుతున్నాము. సో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అన్ని శ్రేణులతోటి చర్చలు జరుపుతున్నటువంటి దేశం భారతదేశం. అండ్ అటు రష్యాతోటి మైత్రిని నిలుపుతూ ఉన్నాము, అమెరికాతోటి మైత్రిని నిలుపుతున్నాం, యూరోపియన్ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. సో బయటకు ఏదో ఒప్పందాలు బయటకు వచ్చేసి ఏదో 3 దేశాలు కలుస్తున్నాయన్నది కాదు, కానీ మనం అన్ని దేశాలతోటి ఆ సత్సంబంధాలు నిలుపుతూ ఉన్నాము. అండ్ కీలకమైనటువంటి వ్యవహారాల్లో మనం భాగస్వాములం అవుతున్నాం. అండ్ మన చేతికి మట్టంటకుండానే మనకు కావాల్సిన పని అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, గల్ఫ్ దేశాలైతే నిద్రలేస్తున్నాయి. ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ అని చెప్పి ట్రంప్ని లేదా అమెరికాని నమ్మే పరిస్థితి ఇవాళ లేదు. తమకు తాముగా తమ రక్షణ వ్యవస్థల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. సరే, అది ఒకందుకు మంచిదే, కానీ ఒక అపవిత్ర కలయికని ఇక్కడ మనం చూసాం. ఆల్రెడీ ఉంది టర్కీ, సౌదీకి పాకిస్తాన్కి మధ్య, అంటే పాకిస్తాన్కి సౌదీకి మధ్య అనాలి. ఇప్పుడు టర్కీ వచ్చి చేరింది. సౌదీది అవసరం, పాకిస్తాన్ది అవకాశం, టర్కీది ఏంటంటే దార్శికం. ఈ 3 ఒక దగ్గర చేరినాయి. చేరిన ఒక్కరోజు వ్యవధి లోపలే హూతీలు వచ్చి దాడి చేస్తే 3 ఇమ్మనకుండా కూర్చున్నారు. సో ఎక్కువ రోజుల పట్ల సామెత ఉంది, కాపురం చేసే కళ్ళకి కాలిగోళ్ళ నాడే తెలిసిందని. ఇలా ముచ్చట ఏంటి, కలిసి ముందుకు నడుద్దాం అనుకున్న ముచ్చట ఒక్క రోజులో బయటపడిపోయింది. కష్టం ఈరోజు సౌదీకి వస్తే మరి మిగిలిన 2 దేశాలు ఎందుకు ముందుకు రాలా? ఇది ఎన్నాళ్ళు నిలిచే కూటమి కాదనేది స్పష్టంగా అర్థమైంది. సాయికృష్ణ గారు అన్నట్టు ఇది సున్నీ కూటమా, ఇస్లామిక్ కూటమా? ఒకవేళ సున్నీ కూటమి అయితే మరి షియా కూటమి కూడా ఇంకోటి రావచ్చు కదా. ఇవన్నీ కాదు, టెర్రరిస్టు ఇస్లామిక్ టెర్రరిస్టుల కూటమి అంటూ పాకిస్తాన్ ఇంకోటి లేవదీయచ్చు కదా. మరి 47 దేశాలు ఒకటే మతం, విభిన్న పరస్పర భావజాలాలతోటి ముందుకెళ్తున్న పరిస్థితి. ఎవరి అవసరాలు వాళ్ళవి. 10 పైసలు ఇస్తానంటే పరిగెత్తుకెళ్లే పాకిస్తాన్ తోటి జతకట్టడం ఎంతటి ప్రమాదకరమో ఇవాళ తెలియకపోవచ్చు సౌదీకి, బట్ రేపైతే ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఇందాకే అన్నట్టు టర్కీకేమో ఆధిపత్య భావజాలం, ఏమిది తాను ఖలీఫ్ అని చెప్పుకోవాలని. సౌదీ ఏమో అసలు ట్రూ ఇస్లామిక్ నేషన్ మేమే, మక్కా కానీ మదీనా కానీ మా దగ్గరే ఉన్నాయి కదా. వీళ్ళిద్దరు కొట్లాట ఇవాటిది కాదు, ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, ఇక మీద కూడా ఉంటానే ఉంటుంది. సరే, ఈ క్రమంలో వీళ్ళు కట్టిన జట్టు ఎంతవరకు గట్టిగా నిలబడుతుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.